ఆయన బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామని. సో ఎలా అనిపిస్తుంది సీజన్ 8 సూపర్ ఉంది. నిన్న నామినేషన్ ఎపిసోడ్ అయితే చాలా హాట్గా సాగింది. ఈరోజు చూడాలి, ఫన్ వైజ్గా ఉంటుంది. ప్రోమోలో చూశాను అవినాష్ కానీ మన టేస్టీ తేజ, హరితేజ, గంగవ్వది చూపించారు. అది పూనకం వచ్చినట్టు ఆమెకు దయ్యం పట్టిందా ఏంటని ఒక సస్పెన్స్లో పెట్టాడు బిగ్ బాస్ అనేది. ఫస్ట్ టైం ఆ ప్రోమో కటింగ్తో అరే నెక్స్ట్ ఏం జరిగిపోతుంది, 9:30 కాకుండా 8:30కే ఇస్తారా, 7:30కే వస్తారా బిగ్ బాస్ అన్న ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బిగ్ బాస్లో. గంగవ్వ ప్రోమో బిగ్ బాస్ మొత్తం గడగడలాడిపోయింది. అది కాకుండా ఆ ప్రోమో చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ చూడాలని ఒక ఆసక్తి కలిగించారు. అది యాక్టింగా లేదా నిజమైందా అనేది మనం ఈరోజు చూడాలి అనుకుంటా. ఎందుకంటే గంగవ్వ గారు ఒక కంటెంట్ ఇచ్చారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇన్ని రోజులు రూమర్స్ వస్తున్నాయి గంగవ్వ గారు ఎందుకు బిగ్ బాస్లో అసలు ఏం చేస్తున్నారు అని రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి గంగవ్వ కొంచెం క్రిటికల్గా ఏదో యాక్ట్ చేసినట్టున్నారు. అది అటెంప్ట్ సక్సెస్ అయిందని అనిపిస్తుంది చూస్తుండే ప్రోమో. సో నాగా మణికంఠ గారు ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఎలిమినేట్ అయ్యాక హౌస్ బాగుందా, ఇప్పుడు బాగుందా? నాగమణికంఠ ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన కెమెరా వైజ్ మొత్తం ఆయన వైపు తిప్పుకునేలా చేస్తాడు. ఏదో ఒకటి లేని లోటు కంపల్సరీ కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ జోన్ కానీ ఆయన ఎంటర్టైన్మెంట్ వేరే జోన్ ఉంటుంది. కామెడీ కాదు, అటు సెంటిమెంట్ కాదు, అటు గొడవలు కాదు, కొంచెం ఏదో ఫోకస్లో అతనే ఉంటాడు. కాబట్టి మణికంఠ లేని లోటు కంపల్సరీ కనపడుతుంది. సో విష్ణుప్రియ పృథ్వీ బ్రేకప్ ఎలా అనిపిస్తుంది? బ్రేకప్ అంటే విష్ణుప్రియ అది నామినేషన్లోనే చూసినాం. పృథ్వీకి ఎవడో నామినేషన్ చేస్తుంటే ఈమె ఓవర్ యాక్షన్ చూడలేకపోయినాం. కానీ మేబీ విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుందని చాలా ఫ్యాన్స్ ఇప్పటి వరకు హోప్ చేస్తారు. ఈ విధంగానే ఆడుతూ పోతుంటే ఈ సండే ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీపావళి బోనస్గా ఆమెను పంపించేలా ఉన్నారు బిగ్ బాస్. కొత్త లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? అశ్వథామ 3.0 అది ఏదో స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మనం సాగిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. అశ్వథామ 3.0 ఆ బొక్కల గేమ్ అయితే మొత్తం ఇరగదీశాడు. అది కాకుండా జస్ట్ మణికంఠ త్యాగం వల్ల బతికిపోయాడేమో అనిపిస్తుంది అశ్వథామ. లేకపోతే ఈ పాటికి ఎలిమినేషన్లో అతనే ఉండిండు. ఎందుకంటే మణికంఠ త్యాగం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకుంటున్నాను నేను. కానీ ముక్కు అవినాష్ మాత్రము తన హెయిర్ స్టైల్ని మొత్తం మార్చుకున్నాడు. అది బిగ్ బాస్ కోసం త్యాగం చేశాడు. పృథ్వీ కూడా త్యాగం చేస్తుంటే ఇంకా బాగుండు. కానీ నాగార్జున గారు ఆఫర్ ఇవ్వడం జరిగింది, మీ అమౌంట్ కూడా పెరుగుతుంది. కానీ అతను ఏదో షూటింగ్స్ పరంగా ఏమో అనుబట్టి తెలుస్తుంది. కానీ పృథ్వీ కొంచెం యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకపోతే ఈ వారం ఎలిమినేషన్ జోన్లో కూడా చాలా డేంజర్లో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే అతని ఆట కొంచెం సీరియస్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రేరణ విషయంలో కూడా ప్రేరణ ఎంత బాగా గేమ్ ఆడుతున్నారు. ప్రేరణను కూడా నామినేషన్లో అలా కించపరచడం అనేది నాకు నచ్చలేదండి. రోహిణి గేమ్ ఎలా ఆడుతుంది? రోహిణి సూపర్ ఆడుతుంది. లేడీస్లో కంపల్సరీ రోహిణి, ప్రేరణ వీళ్ళు కంపల్సరీ ఉండబోతున్నారు అనిపిస్తుంది నాకు. కానీ టేస్టీ తేజ నామినేషన్లో నేను ఇక్కడ వరకు తెచ్చుకున్నాను, అది నాగార్జున గారు కూడా ఇమిటేట్ చేశారు. టేస్టీ తేజ ఇంకొంచెం ఎఫెక్ట్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. కానీ ఇక్కడ వరకు చూపట్టడం ఎంతవరకు కరెక్ట్? అదేదో కామెడీ జోన్గా చేస్తారు. అదే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఊరికే ప్రాక్టీస్ అదొక హవాభావం లెక్క అయింది. నాగార్జున గారు కూడా చేసి చూపించారంటే అది ఎంత కామిక్గా ఉన్నది అనేది అది ఆయన వ్యక్తిగత అంటే ఒక కామిక్లా ఉంటుందని చేశాడు ఆయన. బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కేవలం అవినాష్ అని పదే పిలవడం అంటే కామెడీ బాగా చేస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అవినాష్ వచ్చాకే బిగ్ బాస్ రేటింగ్స్ పెరిగినాయి. చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా కామెడీగా చూస్తున్నారు. ఎందుకంటే కామెడీ లేదు బిగ్ బాస్ సీజన్ 8 అనేది. ఇన్ని రోజుల వరకు ఒక 4 సీజన్స్ వరకు మొత్తం ఏదో సీరియస్ జోన్గా మణికంఠ చుట్టే ఏదో డ్రామాగా జరుగుతుంది. ఒక అవినాష్, రోహిణి వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారో, టేస్టీ తేజ వీళ్ళంతా ఎంటర్ అయినాకనే కొంచెం ఫుల్ కామెడీ జోన్ వరకు వెళ్ళింది. అందుకే నా అభిప్రాయం చెప్తున్నాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ నబీల్, నిఖిల్ ఉంటారు. ఇప్పుడు అవినాష్ కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేస్తున్నారు కాబట్టి టాప్ 5లో అవినాష్ ఉండాలి. ఆయన ఏదైతే మిస్ అయ్యారో బిగ్ బాస్ సీజన్లో ఈసారి కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయండి అవినాష్. హరితేజ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. కన్నింగ్గా అంత హుషారు లేదనిపిస్తుంది నాకు. ప్రీవియస్ గేమ్లో సీజన్ 1కి సీజన్ 8కి చాలా తేడా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతుంది? మేబీ విష్ణుప్రియ కానీ పృథ్వీ కానీ వీళ్ళిద్దరు. ఎందుకంటే పెద్ద వాళ్ళు అంటే కొంచెం ఫేమస్ ఉన్నారు ఈసారి బిగ్ బాస్ నామినేషన్లో. విష్ణుప్రియ డేంజర్లో ఉన్నట్టు అనుకుంటున్నాను నేను. సో ఈరోజు ప్రభాస్ గారి రాజాసాబ్ పోస్టర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓల్డ్ కృష్ణంరాజులా ఉన్నారు కొంచెం ఆ లుకింగ్ చూస్తే. నిన్న పోస్టర్ ఈరోజు పోస్టర్తో కంపారిజన్ అస్సలు లేదు. ఎందుకంటే సింపుల్గా
సినిమా ఏందో రాజాసాబ్ ఏందో ఆ టైలర్తో ఆ పోస్టర్తో మాకు అనిపించేసింది. ఎందుకంటే ఓల్డ్ కృష్ణంరాజు ఎలా సుట్ట పెట్టుకున్నారో అలా అనిపించింది. ఎందుకంటే అన్నీ చేసేసారు ప్రభాస్ గారు. ఒక పోలీస్ క్యారెక్టర్ చేయాలి, అది కూడా స్పిరిట్తో చేస్తున్నారు. ఒక మాస్ క్యారెక్టర్ చేయాలి, బాహుబలితో చేశారు. ఒక హర్రర్ మూవీ కూడా కాన్సెప్ట్ కూడా చేస్తున్నారు కాబట్టి అది కూడా ఈ టైంలో పాన్ ఇండియా స్టార్ అయిన టైంలో చేస్తున్నప్పుడు ఆయన గట్స్కి హ్యాట్సప్ చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ ప్రభాస్ గారు అండ్ మోస్ట్ బ్యాచులర్ అండ్ టాలీవుడ్ అని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఆయన పెళ్ళి అవుతుందేమో, లేకపోతే ఈ పాన్ ఇండియా మూవీలతో బిజీ అయి పెళ్ళి అనేది మర్చిపోయారేమో మాకు తెలియదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మేము కోరుకుంటున్నాం మ్యారేజ్ త్వరగా కావాలని ప్రభాస్ గారికి. అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. 40 50 తెలియదు నాకు, 45లో పడ్డారేమో అనుకుంటా. డైరెక్టర్ మారుతి గారు సో ప్రభాస్ గారిని ఒక హారర్ మూవీలో చూపెట్టబోతున్నారు. నిజంగా ఒక ప్రభాస్ కెరియర్లో ఇది ఒక మూవీ, ఒక మలుపు రాయి కంపల్సరీ చెప్పు. ఎందుకంటే మారుతికి బిగ్గెస్ట్ హిట్ మూవీ హర్రర్ మూవీ ప్రేమ కథా చిత్రం. ఆ మూవీతోనే మారుతి గారు లైన్ లైన్కి వచ్చారు కదా. అలాగే ఈ మూవీ కూడా హర్రర్ జోనర్ అండ్ కామెడీ, ప్రభాస్ మార్క్ లవ్ స్టోరీ అవన్నీ కంపల్సరీ ఉండబోతాయని నేను అనుకుంటున్నాను. సో తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ బ్యాక్గ్రౌండ్లో మనకు అనిరుద్ ఎలాగో తమిళ్లో మనకు తెలుగులో ఫుల్ రచ్చ చేస్తారు తమన్ గారు, అలాగే ప్రభాస్ గారికి కూడా బాగా చేస్తారని అనిపిస్తుంది నాకు. అంటే దీంట్లో డబుల్ క్యారెక్టర్, ఒకడు ఓల్డ్ ఒకడు యంగ్, ఇద్దరు కానొస్తున్నారు. అదే డబుల్ ఉండొచ్చు. అది రాజాసాబ్ క్యారెక్టర్ ఈరోజు రివీల్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హర్రర్ మూవీ కాబట్టి నా తాత ఆయన మనవుడిలా క్రియేట్ అవుతుందని బయట రూమర్స్ జరుగుతున్నాయి. ఇక మారుతి టైలర్ రిలీజ్ చేసేదాకా మనకు లేదు. కానీ ఎంతైనా ఈ సమ్మర్కి కల్కితో మనం బాగా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ సమ్మర్కి రాజాసాబ్తో ఇంకా ఫ్యామిలీతో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామని హోప్ ఉందండి. ఏదైతే ఉందో ఇంతవరకు ఇప్పుడు ఫ్యాన్ ఇండియా హీరోగా ఉన్న వ్యక్తి సడన్ గా ఇట్లాంటి మారుతి ఆ రేంజ్ లో ప్రభాస్ రేంజ్ టేకింగ్ అనేది యాక్టివేట్ చేయగలుగుతారంట. రిలాక్స్ రిలీఫ్ కోసం ప్రభాస్ గారు తీశారనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఫైట్స్, రక్తము ఇవన్నీ హోప్తో చూస్తారు కదా. ఒక మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాలు ప్రభాస్ నుంచి చాలా మిస్ అయినాయి. అది రాజాసాబ్లో కూడా కొంచెం లవ్ స్టోరీ అవి ఉండబోతుందని తెలిసింది కాబట్టి ఏదైతే ఉందో కోరుకున్న విధంగా ప్రభాస్ చూపించగలిగే సత్తా అనేది మారుతికి ఉందంట. అదే నేను చెప్తున్నా. మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో కూడా దశరథ్ ఒక క్లాస్ డైరెక్టర్, ప్రభాస్ని హ్యాండిల్ చేయగలరు అన్నారు. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ ఎంత హిట్ అయింది, నిన్న రిలీజ్ అయినా కూడా సూపర్ హిట్ అయింది. నిన్న రిలీజ్ అయినా కూడా మిస్టర్ పర్ఫెక్ట్. అలాగే ప్రభాస్ కొంచెం కొత్త ప్రయోగం చేస్తున్నారు కాబట్టి కొత్త డైరెక్టర్లకు కూడా నిన్న ఓకే. అదే విధంగా చూస్తే ప్రభాస్ గారి లుక్ మొత్తం మారిపోయింది. అతడు మొత్తం అతని పర్సనాలిటీ కూడా కొన్ని కిలోస్ తగ్గడం జరిగింది. సేమ్ ఈ నిన్న వచ్చిన రాజాసాబ్ పోస్టర్ చూస్తే ఈరోజు ఈశ్వర్ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ మూవీ అండ్ ప్రభాస్ గారిది రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో ఎలా ఉన్నారో ఈ రాజాసాబ్ పోస్టర్లో కూడా సేమ్ ఉన్నారు. ఎందుకంటే అంత సన్నగా లుకింగ్ పరంగా ఫ్రెష్ లుక్తో కనిపిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే కల్కిలో కొంచెం ఎక్కడో ఛాయలు కనపడినాయి, దీంట్లో ఫ్రెష్ లుక్తో ఉన్నారు రాజాసాబ్లో. సో రాజాసాబ్ పక్కన ఏ రాణి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? మేబీ నిఖితానో ఎవరో హీరోయిన్ అనుకుంటున్నారు. ఇంకా హీరోయిన్ని రిలీజ్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేము. షూటింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ సమ్మర్కి అయితే ఫుల్ పిల్లోళ్ళతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తాం రాజాసాబ్ మూవీతో అని అనుకోవచ్చు. అనుష్క శెట్టి ఉంటే ఎలా అనిపిస్తుంది మూవీ? అనుష్క శెట్టి ఉంటే ఇంకా బాగుంటుంది. ఓల్డ్ క్యారెక్టర్కి ఉందేమో చెప్పలేము. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమో పెట్టారేమో ఫ్యాన్స్ కోసం అనుకుంటున్నాను. ఓకే.